మీరు మహేష్ బాబు గారితో చిరంజీవి గారితో ఇద్దరితో చేశారు. ఇద్దరిలో ఏదన్నా సిమిలర్ కైండ్ ఆఫ్ ఏమైనా కనిపించిందా మీకు? ఇద్దరు యూనిక్ అండి, ఇద్దరు యూనిక్. సో సిమిలారిటీ అసలు వెతకడానికి లేదు ఎవరికి వాళ్ళు. ఇప్పుడు చాలా టెంపుల్స్ ఉంటాయి, సాయిబాబా ఉంటారు, వెంకటేశ్వర స్వామి ఉంటారు, అలాగా ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్ కదా. అలా ఫర్ మీ దే ఆర్ ఆల్ వెరీ యూనిక్ పీపుల్. సో ఇద్దరు both are handsome, both are good, both are amazing actors. So both have got the top name. వాళ్ళ పక్కన ఉండడమే చాలా గొప్పగా ఫీల్ అవుతాను. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర వరకు యాక్సెస్ రావడం ఈజ్ అ బిగ్ థింగ్. దే బోత్ ఆర్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఎంతో మంది వెయిట్ చేస్తుంటారు ఫోటో దిగడానికి, ఎక్కడెక్కడ నుంచో వస్తారు చూడడానికి, ఒకసారి చూసి వెళ్ళిపోవడానికి ఎక్కడెక్కడ నుంచో వస్తారు. అలాగా నేను యాక్టర్ కాకముందు చాలా దూరం నుంచి మహేష్ బాబు గారిని చూశాను. సో ఫర్ మీ టు బీ నెక్స్ట్ టు హిమ్ ఈజ్ అ అమేజింగ్ థింగ్. అండ్ ఫర్ మీ టు పర్ఫార్మ్ విత్ చిరంజీవి గారు ఈజ్ అ గాడ్స్ గిఫ్ట్. ఓకే, నెక్స్ట్ ఇండస్ట్రీలో ఎవరితో పెద్ద హీరోతో చేయాలంటే ఎవరితో చేయడం బాగా ఇష్టం? అందరితో. ఎవరితో ఏంటి, ఒకరి పేరు చెప్పాలంటే ఈ యాక్టర్ పక్కన చేస్తే చాలా బాగుంటది అని అనిపించే యాక్టర్? No, basically మళ్ళీ నువ్వు సేఫ్ గేమ్ అలా అనుకుంటా. The thing is ఒక యాక్టర్ లైక్ మీ who is growing, who is still growing, ఇంకా అందరూ ఎలా చెప్తే అంటే మీరు దీనికి సెట్ అవుతారు అంటే సరే ఓకే అని తగ్గిపోయే స్టేజ్లోనే ఉన్నా. I don't have a command on my story or I don't have a command on people. I am still in a growing situation. I have to do as many good characters as I get. So డైరెక్టర్స్ ఎలా చెప్తే, డైరెక్టర్స్ ఇలా చేయమంటే అలాగా, ఈ సినిమాలో నీకు ఛాన్స్ ఇస్తున్నామంటే ఓకే అనేలాగా ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ సిచ్యువేషన్. అండ్ వేర్ ఈ సినిమా ఒకవేళ నాకు నిజంగా కెరియర్లో ఇంకో 2-3 ఆప్షన్స్ రావట్లేదు, దీనివల్ల కెరియర్ గ్రోత్ కనిపించట్లేదు అంటే సార్ సారీ సార్, దీనివల్ల నాకు ఏం కెరియర్ కనిపించట్లేదు, ప్లీజ్ లెట్స్ కాల్ ఇట్ ఆఫ్. ఈ దిస్ క్యారెక్టర్ లైక్ అలాగే ఉంది ఇంకా. ఓకే, మీరు పెట్టుకోవాల్సిందే, నేను ఇదే చేస్తా, అలా ఏం లేదు నాకు యాక్సెస్. సో ఐ వాంట్ టు డూ విత్ ఎవ్రీ హీరో పాసిబుల్ అండ్ ఐ వాంట్ టు ప్రూవ్ మై పర్ఫార్మెన్స్. అండ్ దివి పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తుంది అని ఆల్రెడీ లంబసింగి నుంచి నాకు అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు. సో దానివల్ల ఇంకా నాకు వస్తాయని అనుకుంటున్నాను. అండ్ మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు తెలుగు ఇండస్ట్రీలో? రజనీకాంత్ గారు అంటే చాలా ఇష్టం. ఫర్ మీ ఈజ్ లైక్ గాడ్. ఐ జస్ట్ వాంట్ ఒక్కసారి కాల్ నమస్కారం చేస్తే చాలు, కలిసి ఒక ఛాన్స్ వస్తే ఇంకా గ్రేట్, ఇంకా సూపర్. ఇష్టమైన హీరో దగ్గర ఒక్క ఛాన్స్ వస్తే ఇంకా అంత మించి ఇంకా అంతే. బట్ ఐ రియలీ ఫీల్ లైక్ ఆయన ఒక దేవుడు లాగా నాకు. ఓకే, దివి బాగా అల్లరి పిల్ల, ఎప్పుడు సరదాగా చిల్ అవుతూ ఉంటది అని చెప్పేసి నిజమేనా? ఓకే, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అంటే బేసిక్లీ నాకు తెలిసి నేను ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా బిహేవ్ చేస్తాను అనుకుంటా. నేను ఎంత అయితే అల్లరి చేస్తానో అంతే క్లోజ్ అయిపోతా కొన్ని సిచ్యువేషన్స్ లో. సో ఓన్లీ విత్ మై ఓన్ పీపుల్, లైక్ వెరీ క్లోజ్. సో నేను క్రాంకీగా పిచ్చి దానిలాగా అలా ఆ స్టైల్లో ఆ లెవెల్లో నేను ఐ యామ్ దాట్ మ్యాడ్, ఐఎమ్ దాట్ క్రేజీ వెన్ ఇట్ కమ్స్ టు మై ఓన్ పీపుల్. ఓకే, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎప్పుడన్నా చేసిన ఒక చీప్ పని ఏంటంటే? చాలా పనులు చేస్తాను. ఒకట కిసాన్ జామ్ కొట్టేసి తిన్నాను. సో అది డబ్బాలు పైన పెట్టేసేవాళ్ళు అందకుండా, తింటే పళ్ళు పుచ్చిపోతాయి. ఓకే, అవే అలాంటి చిన్న దొంగతనాలు చేసి ఉంటాను ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. బట్ జనరల్ గా మా ఇంట్లో నేను అన్ని చెప్తాను. ఓకే, సో మా ఇంట్లో నాకు అంత యాక్సెస్ అనమాట, చెప్పే యాక్సెస్. సో ఎప్పుడైనా లైక్ సరదాగా ఫన్నీ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. అంటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడు, ఏదైనా పార్టీకి అలా వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఇది అలవాటు చేశారు ఫ్రెండ్స్ ఎప్పుడైనా? నీకు అలవాటు ఉందా? కవి ఓహో, నో. బేసిక్లీ వెన్ ఐ గో టు పార్టీస్ ఐ స్టే అవే ఫ్రమ్ డ్రింక్స్. మోస్ట్లీ అందరు ఇలాగే ఫ్రెండ్స్ అలవాటు చేశారా ఫ్రెండ్స్ అలా అని ఒక చేతిలో పట్టుకొని తిరుగుతాము. సో తాగుతున్నట్టు యాక్షన్ అంతే, లాస్ట్ వరకు అదే ఉంటది చేతిలో. బట్ ఐ నాట్ ట్రై ఎవరు చేయరు, ట్రై చేశాను బట్ ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే, ఐ డోంట్ లైక్ ఆల్కహాల్. ఇంట్లో బాగా సపోర్ట్ చేసేది ఎవరండి? ఇద్దరు, మా పేరెంట్స్ ఇద్దరు.
మా ఫాదర్ ఎక్కువ, బట్ మా పేరెంట్స్ ఇద్దరు ఇప్పుడు సూపర్ సపోర్టివ్ టు మై కెరియర్. ఓకే, లైఫ్ లో వెల్ విషర్ అంటే ఎవరైనా ఒకరు ఉంటారు కంపల్సరీ ప్రతి మనిషికి. అది ఫ్రెండ్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, మదర్, ఫాదర్, ఎవరైనా సరే ఒకరు ఉంటారు. ది బెస్ట్, ఏ ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓపెన్ గా హానెస్ట్ గా చెప్పుకోవాలనిపిస్తూ ఉంటారు. అటువంటి పర్సన్ మీ లైఫ్ ఉన్నారు, ఒక్కలేండి, ఇద్దరు ముగ్గురు ఉన్నారు మై లైఫ్. ఐ డోంట్ వాంట్ టు టెల్ నేమ్స్, బట్ in my life I have support system with whom I can share my things, with whom I can tell నాకు కష్టం ఉంది, నాకు బాగాలేదు, నాకు బాగుంది, నాకు హ్యాపీగా ఉంది. బేసిక్లీ మా పేరెంట్స్, మా అన్నయ్య కూడా అలాగే. మా అన్నకి మా పేరెంట్స్కి చెప్పలేకపోయినా ఏదున్నా మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తా, బయట ఉన్నావా, బయటికి రా, మాట్లాడదాం అని. మేమిద్దరం మాట్లాడుకుంటాం. వీ బోత్ హ్యావ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాండింగ్. నాకు మా అన్నయ్యకి చిన్నప్పుడు అస్సలు పడేది కాదు. మేమిద్దరం ఎప్పుడు కొట్టుకునే వాళ్ళం, ఎప్పుడు అసలు కొట్టుకోవడం అంటే మామూలుగా కాదు. మా అన్నయ్య నేను బేసిక్ గా తమ్ముడు అక్క కొట్టుకుంటారు, ఇక్కడ అన్న చెల్లెలు కొట్టుకుంటున్నారు. మా అన్నయ్య నేను తెగ కొట్టుకునే వాళ్ళము. కొట్టుడే ఇంకా డైరెక్ట్. యూస్ టు బీట్ మీ, ఐ యూస్ టు బీట్ హిమ్. సో వీ బోత్ వర్ సో క్రూయల్ విత్, అంటే ఇద్దరు ఎనిమీస్, సిస్టర్ అండ్ బ్రదర్ కాదు అన్నంత క్రూయల్ గా మేము ఇద్దరం బిహేవ్ చేసేవాళ్ళం. అండ్ రైట్ నౌ వి బోత్ హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈక్వేషన్. అండ్ ఐ థింక్ మా నాన్న, మమ్మీ, డాడీ ఉన్నంత బెస్ట్ గా, అంటే ఫ్యామిలీ ఉన్నంత సపోర్ట్ గా ఇంకెవరు ఉండరు. లైక్ వీ హ్యావ్ టు కమ్ టు ఎ రియాలిటీ దట్ యు నో a family will always stay. And I think I have with my brother I have a different kind of bonding. మా అన్నకి ఏమైనా అయినా నాకు చెప్తాడు ఫోన్ చేసి, నాకేమైనా అయినా నేను చెప్పగలుగుతాను. వి బోత్ హ్యావ్ అ వెరీ వెరీ నైస్ బాండింగ్. ఓకే, సో ఎప్పుడైనా సరే ఇండస్ట్రీలో అంత ఫాస్ట్గా ఈ రేంజ్లో, అంటే మీరున్న ఈ ఏదైతే ఫేమ్ ఉందో మీకు, ఈ ఫేమ్ రావాలంటే అంత ఈజీ కాదు. సో ఈ ఫేమ్ మీకు రావడం కోసం మీరు ఎన్ని కష్టాలు పడ్డారు? అంటే బాగా డీప్గా హర్ట్ అయిన సిచ్యువేషన్స్ ఎన్నిసార్లు ఫేస్ చేసి ఉంటారు? నాకేం ఈజీగా రాలేదు. సో ఇంత ఫాస్ట్గా ఇంత ఈజీగా ఫేమ్ రాలేదు. అండ్ ఇది ఫేమ్ కూడా అనను నేను. ఇట్ వాజ్ సో డిఫికల్ట్. నేను చాలా కష్టపడ్డాను. ఐ హ్యాడ్ మై ఓన్ కాంప్లికేషన్స్. ఐ హ్యాడ్ టు డూ అన్ని డిఫికల్టీస్ డీల్ చేశాను. ఎవరెవరైతే కొత్తలో పడతారో అన్ని నేను పడ్డాను, ఇప్పుడు కూడా పడుతున్నాను. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు ఎవరో అనుకుంటారో ఎక్కడో చూసి దివి అంటే ఇది, దివి అంటే ఇది, దివి ఒక సినిమా చేసింది, దివి ఇలా ఉంది, దివి అలా ఉంది. ఏం కాదు. దివిని ఇప్పుడు కూడా డైరెక్టర్ ఎవరైనా తిడితే పడతాను, పడాలి కాబట్టి. బికాస్ సీన్ రాకపోతే, ఆ సీన్ నేను బాగా చేయలేకపోతే, బాగా చేస్తాను, బాగా చేయలేకపోతే ఒకవేళ నన్ను ఎవరైనా మాట ఏమైనా అన్నా నేను తీసుకుంటాను. ఇట్స్ ఫర్ మీ ఓన్లీ, నో. సో దివి అంటే ఇది కాదు, అది కాదు. Normal. I am a normal person, just like everybody else. I am still in my growing stage. నేను ఇంకా 1 లో ఉన్న 10కి వెళ్ళాలి.